ములుగు జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. గతంలో సీఎం రేవంత్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులస్తులందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. మా సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న ఉద్యోగులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో గత 15 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈరోజు వారు భిక్షాటన చేసుకుంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మన మధ్యలో మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ భిక్షాటన? తెలంగాణ వ్యాప్తంగా మేము దాదాపుగా 19,350 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు మేము ఉద్యోగం చేస్తున్నాము. గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నామండి. అయినా కూడా మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావట్లేదు. టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏకశిల పార్క వద్ద మేము రిలే నిరాహార చేస్తున్నప్పుడు మాకు ఒక రెగ్యులర్ చేస్తామని, ఛాయ్ తాగే లోపే మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది సార్. అప్పటి నుంచి మాకు 100 రోజుల లోపే మాకు తెలంగాణ భవన్కి వచ్చి తీసుకోబోయి అంటే రమ్మని ఛాయ్ తాగే లోపే మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము ఇప్పుడు ఆ 100 రోజులు పోయింది, సంవత్సర కాలం కూడా పట్టింది. ఆ సమయానికి మాకు తక్షణమే ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తక్షణమే మాకు విద్యాశాఖలో విలీనం చేసి మా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. గత 15 రోజులుగా ఒక సమగ్ర శిక్ష కుటుంబం అందరం కూడా మేము ఆడబిడ్డలం అందరం కూడా రోడ్డు మీద ఉండి సమ్మె చేస్తున్నాము. అదే సార్ మీ దగ్గరే ఉంది విద్యాశాఖ కూడా. మాకు ప్రభుత్వం నుండి ఏదో ఒక జీవో వస్తుందని మేము గత 15 రోజులుగా చేస్తూనే ఉన్నాము. అయినా కూడా మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అయినా కూడా ఇప్పటి వరకు కూడా మీరు జీవో ఇచ్చేంత వరకు మేము ఎలాంటి టెంట్ తీసేది లేదు. మేము సమ్మె చేస్తూనే ఉంటామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మీ ఆఫీస్లో డేటా ఎంట్రీగా పనిచేస్తున్నాను. మాకు కనీసం వేతనం కూడా చాలా తక్కువ. 4 పిల్లల ఫ్యామిలీ చదువుల ఖర్చులకు కూడా మాకు సరిపోని జీతం లేదు. నేను చాలా వెట్టి చాకరీ చేస్తున్నామండి. చాలా ఎన్ని సంవత్సరాల నుండి ఇదే మా బతుకులు. కనీసం మన రేవంత్ అన్న వచ్చినా కూడా మా బతుకులు మారుతాయని, మాకు కనీసం న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పటికైనా మా అన్నయ్య సీఎం మా అన్న దయతలిచి మాకు కనీసం మా విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేయాలి, మాకు పే స్కేల్ అయినా వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అవసరమైతే మేము ఇది నిరాహార దీక్ష చేయడానికైనా మేము పూనుకున్నాము. దీంతో ఆమరణ నిరాహార దీక్ష అయినా చేస్తామని మేము దీని ద్వారా తెలుపుతున్నాము ప్రభుత్వానికి. గత 15 రోజుల నుండి మేము చేస్తున్నామండి నిరవధిక సమ్మె. మాకు ఏదో సీఎం నుండి ఏదో ఒక స్పష్టమైన హామీ రాకపోతే మాత్రం మేము నిరవధిక సమ్మె వదిలేసి మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామండి. తక్షణమే మాకు రెగ్యులరైజ్ చేయాలి, జీవో రూపంలో మాకు విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చెప్పండి. మాకు కాగితం రూపకంలో ఏదో ఒకటి మాకు పర్మనెంట్గా వచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించే ప్రసక్తే లేదు. అదేవిధంగా రిజల్ట్ అప్పుడు మాత్రము స్టేట్ లెవెల్లో మరి కేజీబీవీ 10/10 రిజల్ట్ అని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వాలు మరి ఇప్పుడు మా జీవితాలని ఎందుకు బానిస పద్ధతిలో చూస్తూ విద్యా వ్యవస్థలో మమ్మల్ని ఒక చిన్న చూపు చూసుకుంటూ ఉపాధ్యాయులని కింతపరిచే విధంగా కూడా చేస్తున్నారు. అదేవిధంగా మరి ఒక మహిళలము స్టేట్ లెవెల్లో ఉవ్వెత్తున లేచినప్పుడు మీరు ఖచ్చితంగా మాకు చేయవలసిన అవసరం ఉంది, చేయాలి కూడా. మీరు చేసేంత వరకు ఈ సమ్మెను విరమించమని ప్రత్యేకంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి మనం చెప్పుకున్నట్లయితే ఎన్నో చదువులు చదివి ఎన్నో సంవత్సరాలుగా మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నప్పటికీ మమ్మల్ని గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తించి మా బతుకులు మారుస్తాయని చెప్పని మేము ఈ రోజుకి 15 రోజులు అంటే ఈరోజు మేము భిక్షాటన చేసుకుంటూ కూడా ఈ సమ్మెని చేపడుతున్నాం. మన మధ్యలో మరొక మహిళ ఉన్నారు. మీ రాష్ట్ర ఆడపడుచులము. మా స్థితి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది అని దీని ద్వారా తెలుపుకొనుటకు ఈ భిక్షాటన అనేది మేము చేస్తున్నాము. అంటే ఇదే విధంగా ధర్నా చేయడం వల్ల మీరు దగ్గరకు వచ్చి అయ్యో పాపం ఆడపడుచులు ఇలా జరిగిందే, అదే నేను నేను గెలిస్తే కనుక తప్పకుండా టీ తాగే సమయంలోనే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా, జీవో విడుదల చేయడం ఏమైనా గంటల పనా, ఒక్క జీవో ఎంతలో తీయొచ్చు బయటికి అనుకుంటే కనుక అనేసి ఇంత ధైర్యంగా మాకు హామీ ఇవ్వడం వల్లే
మేము మా సీఎంని గెలిపించుకోవడం జరిగింది. ఆయనను మేము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోమని మాత్రమే కోరుకుంటున్నాము. రేపు మనం చెప్పుకున్నట్లయితే ఈ సమ్మెలు ఇప్పటికీ 15 రోజులుగా సమ్మె చేపడుతున్నాము. రోజుకొక రీతిలో మేము ఈ సమ్మె చేపడుతున్నాము. ఒకరోజు అర్ధనగ్న ప్రదర్శన, ఒకరోజు వంట వార్పు, ఒకరోజు ముగ్గుల పోటీలు, ఈరోజు భిక్షటన. అంటే మా బ్రతుకులు మేము ఎంతో చదువులు చదివి ఎన్నో సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నప్పటికీ మాకు మా బతుకులు మారుతలేవు, మాకు పర్మనెంట్ జీతాలు అవుతారు. కాబట్టి గత సంవత్సరంలో మేము ఇదే సమ్మెలు చేపట్టినప్పుడు టీ తాగి అంతలోపు జీవో చేయవచ్చు, ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మిట్ చేస్తారని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఎటుపోయింది? ఇప్పుడు మాకు పర్మనెంట్ చేసేంత వరకు ఈ యొక్క నిరాశను ఇలానే కొనసాగిస్తాం. అవసరం అనుకుంటే పాదయాత్రలు చేస్తాం, అమర నిరాహార దీక్ష కూడా కొనసాగుతామని చెప్పి మన మధ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్ 99.